పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఆర్ట్ అంటే అందరికీ తెలుసు, ఆర్ట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయని కూడా తెలుసు. బట్ ఎప్పుడైనా డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ గురించి విన్నారా, చూసారా? చూసే ఉంటారు, కానీ దాన్నే డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటారని తెలియకపోవచ్చేమో. సో ఈరోజు మీకోసం దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే నార్మల్ రీసెంట్ టైమ్స్లో మనకి సోషల్ మీడియాలో ఈవెంట్స్లో కొన్ని చిన్న ఫన్నీ అండ్ క్యూట్ ఆర్ట్స్ వస్తున్నాయి కదా. అంటే బాడీ చిన్నగా, హెడ్ మనకి పెద్దగా, చాలా క్యూట్ ఉంటాయి. సో వాటిని డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటారనమాట. సో ఈరోజు మన ముందు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్లో టాలెంటెడ్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన జర్నీ, అసలు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడదాం. నరేష్ గారు మనతో పాటు ఉన్నారు, నరేష్ రావులపల్లి. సో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఎలా ఉంది మీ జర్నీ ఇందులో? వెరీ నైస్ అండి, కూల్ వెళ్తుంది. నేను చాలా మీవి చూసాను, ఆర్ట్ చాలా క్యూట్గా, చాలా ఫన్నీగా ఉన్నాయండి. అసలు చిన్నగా, హెడ్ మాత్రం పెద్దగా, అండ్ డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇట్స్ కరికేచరీ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో కొన్నిసార్లు ఏంటంటే ఫంకీగా ఉన్నప్పుడు ఇలా చేస్తాం అనమాట. ఓకే, అసలు ఏంటి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటే? అండి మామూలు డిజిటల్ ఆర్టే, బట్ ఏంటంటే నా ఫినిషింగ్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మినియేచర్ ఉంటుంది, చిన్న స్టాచ్యూస్, మైనపు బొమ్మలాగా. ఇప్పుడు ఒక మైనం బొమ్మ ఎలా ఉంటుందో చిన్న టాయ్ లాగా, సో ఆ ఫినిషింగ్ నేను ఆర్ట్లో తీసుకొస్తాను. సో దానికి ఏంటంటే వ్యాక్స్ అంటారు కదా, సో అలా నేను వ్యాక్స్ ఆర్ట్లా పెట్టాను. ఓకే, మన స్టేట్లో చాలా తక్కువ కదా, అంటే మనం పక్కన స్టేట్లో ఇది కొంచెం ట్రెండే, కానీ మీరు ఇక్కడికి ట్రెండ్గా తీసుకొచ్చారు, ట్రెండ్ చేశారు, సెట్ చేశారు ట్రెండ్. యాక్చువల్లీ వెక్టార్ ఆర్ట్ అని ఉండేది, ఇది ఓవరాల్గా కంట్రీ వైడ్ ట్రెండ్. అది కంట్రీ అని కాదు, నేషనల్ వైడ్ ట్రెండ్ అనమాట. అదర్ కంట్రీస్లో కూడా వెక్టర్ ఆర్ట్ని బాగా చూస్తాం మనం ఎక్కువ. సో ఏంటంటే ఆ వెక్టర్ ఆర్ట్ చేస్తే రెగ్యులర్ అయిపోతుంది అనేసి నేను కొంచెం యూనిక్గా చేద్దాం, మనకంటూ ప్రత్యేకంగా ఉండాలి ఆర్ట్ అనేది. సో అందుకని నేను వ్యాక్స్కి వెళ్ళిపోయాను. ఈ వ్యాక్స్ ఫినిషింగ్ అనేది మీకు ఆర్ట్లో చూపిస్తాను అనమాట. ఓకే, అంటే ట్రెండ్ని సెట్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చారా, లేదంటే ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్, నాకు చాలా ఇష్టం, ఆ విధంగా తీసుకొచ్చారా? డెఫినెట్లీ నా ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషనే. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక జోనర్ తీసుకున్నప్పుడు ఏంటంటే అందరూ వెళ్ళే ఫార్మెట్లో, అంటే అందరూ ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి అదే రూట్లో వెళ్తారు. సో మనం కూడా ఫస్ట్లో ఇన్స్పైర్ అయ్యి వెళ్తాము, బట్ మనకంటూ ఏదన్నా ప్రత్యేకత ఉండాలనే కాన్సెప్ట్లో నేను ట్రై చేశాను అనమాట. ఓకే, అంటే స్టార్టింగ్లో మీరు కూడా ఈ చిన్న రెగ్యులర్ ఆర్ట్స్ వేస్తుండేనా? ఫస్ట్ ఎవరు గుర్తించారు మీలో ఈ టాలెంట్ ఉంది అని? ఫస్ట్లో అంటే మా చిన్నప్పుడు టీచర్స్ కానీ, సో వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు కొంచెం, అంటే ఆర్ట్ కాంపిటీషన్స్ అప్పుడు అలా. సో అలా చిన్నగా ఇంకా అలా నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నాకు కొంచెం సీరియస్ ఉన్నప్పుడు, లైఫ్ అలా డిస్టర్బ్ అయినప్పుడు నా ప్రశాంతత కోసం ఆర్ట్ చేస్తూ ఉండేవాడిని. సో మా మదర్ ఒకరోజు చెప్పారనమాట, అవి బాగున్నాయి, ఆర్ట్స్ ట్రై చేయి అనేసి. అది కాక నాకు ఫిలిమ్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో ఈ ఫీల్డ్లోకి రావాలంటే డైరెక్ట్ కాకుండా మనకి ఏదన్నా ప్రత్యేకంగా ఒకటి సెట్ చేసుకొని ఒక థింగ్ అనేది అలా వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఇటు వచ్చేసాను. అంటే ఫిల్మ్స్కి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్కి ఏంటి సంబంధమే ఉండదు. అంటే నేను ఏంటంటే నా స్టోరీస్ అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా ట్రై చేద్దాం అనేసి ఫిలిమ్స్లో ట్రై చేశాను ఆఫ్టర్ మై బీటెక్ కంప్లీషన్. కంప్లీషన్ అయిపోయినాక ట్రై చేశాను, బట్ అది నాకు పర్ఫెక్ట్గా వెళ్ళలేదు. సో ఆ టైం నేను ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను ఇలాగ ట్రై చేశాను ఆర్ట్లో. సో మీరు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్తో కొన్ని మూవీస్లో కూడా వర్క్ చేస్తున్నారు అని విన్నాం. అసలు ఏంటి ఆ వర్క్ ఏంటి, ఎలా మీకు ఆ ఆపర్చునిటీ వచ్చింది మూవీస్లో వర్క్ చేసి? అంటే స్టార్టింగ్లో నేను కొంచెం మూవీస్లో ట్రై చేసేటప్పుడు ఒక స్టేజ్ నుంచి ఫస్ట్ ఫిలిమ్స్లో డైరెక్టర్ లెవెల్కి వెళ్ళాలంటే స్టేజెస్ ఉంటాయి కదా, ఏ లెవెల్ ఏదైనా ఏ ఫీల్డ్ అయినా. సో అలాగా చేస్తూ వెళ్ళటం అంటే మనకి ఎప్పుడు ఆ టైం వస్తుందో ఏంటనేది తెలీదు. సో ఏంటంటే నేను ఫస్ట్ కొంచెం ఎడిటింగ్ అలా చేసి పెట్టేవాడిని వాళ్ళకి, పోస్టర్స్ డిజైన్ చేయడం ఆ ఫిలిమ్స్కి, పబ్లిసిటీ డిజైనర్గా అట్లా చేస్తూ సో మనం రెగ్యులర్ మోడ్లో కాకుండా యూనిక్గా వెళ్దామనేసి నేను ఈ ఆర్ట్తో ట్రై చేశాను అనమాట. వాళ్ళకి ఏదన్నా ఒక స్టోరీ, చిన్న షార్ట్ స్టోరీ ఉందనుకోండి ఫిలింలో, అది ఎలాగా పిక్చరైజేషన్ చేయాలనేది ముందు నేను ఆర్ట్ చేసి ఇచ్చేవాడిని.
సో మనకి అప్పట్లో ఏంటంటే నార్మల్ గా స్కెచెస్ Sketching వేస్తుండే ఉండేది. కదా, అవునవును. బట్ దీని వల్ల ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్ ఇంకొంచెం గా డీటెయిలింగ్ ఉంటుంది. ఉంటుంది. సో ఆ కలర్ గ్రేడింగ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎగ్జాక్ట్గా అది ఏదైనా ప్లేస్ చేసేటప్పుడు ఆ సెట్ అనేది రెడీ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకే, అంటే డైరెక్ట్ గా ఏ కలర్స్ యూస్ యూస్ చేయొచ్చు, చేయాలి కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా. ఈజీ అనమాట. అవునవును. సో అంటే దీని వల్ల మూవీ ఇండస్ట్రీకి ఒక మంచి ప్లస్ ఒక పాయింట్ plus అని point చెప్పొచ్చు. ఇది. ఓకే. అంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే బ్లాక్ లైన్తో ఓన్లీ ఆర్ట్ ఉండేది కాబట్టి అజంప్షన్ చేయాలి మనం, ఊహించుకోవాలి. ఓ ఈ కలర్ ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అది లాట్ ఆఫ్ టైం టేకింగ్ కదా. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఇక్కడే టైం అంతా ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీ. సో అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది అంటారు. ఓకే. సో అంటే ఇది వరకు మీకంటే ముందు ఎవరైనా ఈ మూవీస్ కి ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ తో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా, మీరే ఫస్ట్ టైం? లేదండి, ఇంతవరకు నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. ఓకే. నేనే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే స్కెచింగ్ ఉంటుంది, ఆ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో బట్ కలర్ గ్రేడింగ్ తో చేసిన వాళ్ళు తక్కువ. ఓకే, అంటే ఇంత ఫినిషింగ్ తో ఇంత డీటెయిలింగ్ తో మీరే ఫస్ట్ టైం. సో అంటే ఎలా అనిపించింది అప్పుడు, అయ్యో నేను ఇంత బాగా చేస్తున్నాను, నా టాలెంట్ ఇలా యూస్ చేసుకుంటున్నాను, మంచి వేలో యూస్ చేసుకుంటున్నాను అనిపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? డెఫినెట్లీ, అంటే ఒకటి ఏదైనా మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ కళ అనేది మంచిదానికి యూస్ చేసి తప్పులేదు కదా. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే. వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ జాబ్ కోసం వెనకబడ్డం, నేను జాబ్ చేయాలి, సో అక్కడ మనీ సంపాదించాలి, ఇక్కడ టాలెంట్ చూపించుకోవాలి అంటే 2 వేలో కరెక్ట్ అంటే దాన్ని కరెక్ట్గా ఫీల్ అవ్వరు. సో టాలెంట్ ఉంది కదా నాకు జాబ్ అవసరం లేదు అనుకుంటుంటారు. సో మీరే టైప్ అన్నమాట, ఏ టైప్? అలా ఏం లేదండి, అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి మనకు తెలిసినవి 2-3 ట్రై చేయొచ్చు. కాకపోతే బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఒకటి చేసేటప్పుడు ఇంకోటి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలన్నమాట. ట్రాఫిక్ అనేది 2 కొలైడ్ అయిందే ఇబ్బంది. సో నేనేంటంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను ఒక 3 years ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కంటిన్యూగా, ఆర్ట్ ఫీల్డ్లోనే. జాబ్ ఏం ట్రై చేయలేదు? లేదు, నేను అసలు ఏ జాబ్ చేయలేదు. ఈ ఫీల్డ్లో ఉన్నాక మా అమ్మగారు ఒకరోజు నిన్ను గ్రాడ్యుయేషన్ చేయించాను కదా, సో ఏదన్నా ఒకటి చేయి బాగుంటుంది అనేసి. సో నాకు అప్పుడు ఐటీ ఫీల్డ్ ఇవన్నీ చూశాను కానీ నా వర్క్కి ప్రాబ్లం అవుతుంది. సో నాకు ప్రశాంతంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఈవినింగ్ నుంచి మళ్ళీ నా వర్క్స్ చేసుకోవడానికి ఏ ఫీల్డ్ బాగుంటుందంటే అప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనిపించింది. సో ఇంకా నేను ఫర్దర్ స్టడీస్ చేస్తూ కాలేజ్లో చేస్తున్నాను. ఓకే, లెక్చరర్గా చేస్తున్నారా? సో అది ఇది 2 బ్యాలెన్స్ చేస్తున్నారా? అంటే మీరు అన్నట్లు 2 బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అని. సేఫ్ సైడ్ కదా. అవునవును. అంటే ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయినా మనకి మంత్లీ ఇన్కమ్ ఇంపార్టెంట్ కాబట్టి బాగానే ఉంటుందిలేండి. అన్ని ఇంకోటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా సో ఒక పాత్ కాకుండా 2-3 అట్లా హోల్డ్లో పెట్టుకొని చేస్తూ ఉంటే మంచిదండి. సో అంటే ఇప్పుడు ఈ ఆర్ట్తో ఏం చేస్తున్నారు అంటే ఏమైనా బిజినెస్ చేయడం కానీ, లేదంటే ఎవరికైనా వెడ్డింగ్స్కి కొంతమంది గిఫ్ట్ చేయడానికి అడుగుతుంటారు కదా, ఇలాంటివి కూడా? మాకు వెడ్డింగ్స్ ఆర్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. అంటే బర్త్డేస్ కానీ ఏదైనా ఒకేషన్స్కి అవి వస్తాయి ఫార్మెట్స్ రెగ్యులర్గా. అండ్ మూవీస్కి ఏమైనా ఉన్నప్పుడు చేస్తాము. ఓకే, మెయిన్గా ఏవి చేస్తుంటారు ప్రెజెంట్? మెయిన్గా వెడ్డింగ్స్ పరంగా ఎక్కువ వస్తాయి అనమాట. అవి రెగ్యులర్ ఉంటాయి కాబట్టి ఒకేషన్స్ అనేవి. మూవీస్ ఏంటంటే ఇప్పుడు సినిమా సింగర్స్ కానీ ఎవరైనా అంతే అండి. ఇప్పుడు ఏదన్నా ఒక కళ ఉన్నప్పుడు రెగ్యులర్ మూవీ ఛాన్సులు ఉండవు కదా. సో ఏదన్నా ఒక థింగ్ వచ్చినప్పుడు అది పాడతారు, రిమైనింగ్ టైంలో వాళ్ళు ఏమన్నా బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అలా ఉంటారు. సో ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అంతే. సో నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటే మనకి బాడీ కొంచెం చిన్నగా, హెడ్ పెద్దగా ఉంటుంది, అదేనా పర్ఫెక్ట్ మీనింగ్? లేదు, అలా అని కాదండి. నార్మల్ ఆర్ట్లో కూడా ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఫంకీగా ట్రై చేసాం మేము, అది కరికచరీ కాన్సెప్ట్లో. కానీ రెగ్యులర్గా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక ఆర్ట్ అనేది. కాకపోతే ఏంటంటే మా ఆర్ట్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏదన్నా ఒక మంచి ఆలోచన ఇస్తే, నాకు ఇలా కావాలనేసి ఒక పిక్చరైజేషన్ ఒక వర్డ్స్లో నాకు ఇస్తే, మీ ఆలోచన చెప్తే దాన్ని మేము ఆర్ట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే నార్మల్గా ఈ లైవ్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ చూసింది వేయడం కాకుండా మన మైండ్లో ఏముందో కూడా వేయడాన్ని. అది వెరీ టఫ్ కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారండి, అప్పుడు నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఇక ఒక హెడ్ నుంచి షోల్డర్ వరకు చెయ్యాలనేసి. సో ఆ బౌండరీ ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయ్యింది కాబట్టి అంతవరకే లేఅవుట్ చేస్తాను. ఇది బౌండరీ అన్బౌండరీ కదా, దీని బౌండరీస్ ఉండవు. మీ ఆలోచన ఎంతవరకు ఉంటుందో ఆ ఆలోచనని ఆర్ట్లోకి తీసుకురావడానికి టైం ఎక్కువ. అవును, కరెక్ట్. చాలా కష్టం కూడా కదా. అంటే మనం మైండ్ లో ఏమనుకుంటున్నాం, మనకి ఏం కావాలి అనేది ఆర్ట్లో తీసుకురావడం కొంచెం ఆలోచన చేయాలి.
గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఇలాంటివి చాలా చేసి ఉంటారు కదా! లైక్ ఏంటంటే కొంతమంది అసలు కొన్ని పిక్స్ తీసుకొని ఉండరు. కొంతమంది అవునవును. అప్పట్లో అవును. ఏంటంటే ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పిక్స్ అవునవును. తక్కువ అప్పట్లో. తక్కువ. సో, అలాంటి వారు గూడా ఇప్పుడున్న ఈ యొక్క మనవడి ఫేస్ చూసి యాహ్! మా తాతయ్య గారు ఎలా ఉండేవాళ్ళు నాకు ఒక స్కెచ్ గీసిస్తారా అంటే మీరు వేసిస్తారా యాహ్! అలా గూడా? డెఫినెట్‌లీ అండి. అంటే ఆ రిజెంబ్లెన్స్ గనక వాళ్ళు ఇవ్వగలిగితే హుహు. ఆ ఫీచర్స్ అనేవి హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ ఆర్ట్ లాగా చేస్తామనమాట. యాక్చువల్లీ ఓకే. నా పేజ్‌లో ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇలాంటి ఆర్ట్స్ ఎక్కువ. ఓకే. ఒక ఓల్డ్ థింగ్‌ని కొత్తగా చేయడం అనేది హ్మ్. కాన్సెప్ట్. అండ్ మేము విన్నాం అంటే ఒక పాపులర్ హీరో వాళ్ళ బ్రదర్ అండ్ యాహ్! కొంతమందివి కూడా ఇట్లా ఫోటోస్ కూడా లేవి మీరే ఇమాజినేషన్ చేసి అవును. ఆర్ట్ గీసినవి కూడా ఉన్నాయి కదా! అవునండి. సో, ఎవరు ఆ హీరో గురించి కొంచెం షేర్ కిరణ్ గారు, చేసుకుంటారా? కిరణ్ అబ్బవరం గారు ఓకే. వాళ్ళ బ్రదర్‌ది ఒక కాన్సెప్ట్ చేశామనమాట. ఓకే. ఎవరో ర్యాండమ్‌గా ఎవరో అడిగారు. హుహు. వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. అడిగితే చేసిచ్చాము వాళ్ళకి. ఓకే. ఎలా ఫీల్ ఇట్స్ వెరీ అయ్యారు? హ్యాపీ. నాకు అంటే మా పేజెస్‌లో ఉంటాయి ఆ వీడియోస్ గానీ హ్మ్. అన్నీ. హ్మ్. వెరీ హ్యాపీ అనమాట. ఓకే. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీరు ఈ అవును. ఆర్ట్ ఇచ్చారు కదా! అవును. గిఫ్ట్స్. చాలా మంది బైట్స్ కూడా విన్నా నేను. వాళ్ళు చాలా హ్యాపీ. సుమంగళి గారు. సుమంగళి. హి ఈజ్ ఎ ఓల్డ్ సింగర్. ఓకే. ఓకే. దేవిశ్రీ గారి సాంగ్స్ ఎక్కువ పాడినాం. హుహు. హ్మ్. ఆవిడ సమ్ హీరోయిన్స్ నమిత గారు, హ్మ్. సమ్ హోలీ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అట్లా ఓకే. అడుగుతుంటారు. హ్మ్. హ్మ్. చేస్తాం. అండ్ సమ్ జబర్దస్త్ టీమ్ ఉన్నారు కదా! అవును. వీళ్ళు నవీన్ గారు, హ్మ్. మళ్ళీ వేణు టిల్లు అదే హ్మ్. డైరెక్టర్ హ్మ్. హ్మ్. వేణు హ్మ్. గారు హ్మ్. వీళ్ళంతా ఒక టీం ఉన్నారనమాట. ఓకే. వాళ్ళ ప్రైవేట్ ఒకేషన్‌కి ఒకసారి చేశాను నేను. ఓకే. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఏమో టీం వాళ్ళు. హ్మ్. వీళ్ళంతా సప్తగిరి గారు ఆల్ హ్మ్. టాప్ కామెడియన్స్ అందరూ ఉంటారు దాంట్లో. హ్మ్. సో, అలా ప్రైవేట్ లాగా వాళ్ళకి కావాలంటే చేసిచ్చాను. వావ్! యాహ్! సో, ఇప్పుడు చెప్పడమే కాకుండా చూస్తే కూడా ఇంకా చాలా బావుండిద్ది గదా! సో, యాహ్! ఆర్ట్స్ మీరు వేసినవి ఒకసారి యాహ్! చూపిస్తారా? డెఫినెట్‌లీ. సో, అంటే నార్మల్‌గా ఆర్ట్ అంటేనే దాని వెనక ఒక స్టోరీ ఉంటుంది. యాహ్! డెఫినెట్‌లీ. అలాంటిది మీరు ఊహించుకొని, ఊహల్లోనే మీరు ఆర్ట్ గీస్తున్నారు. అంటే దాని వెనక ఇంకా పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి. అవును. సో, ఆ స్టోరీస్ ఆ ఆర్ట్స్‌ని చూస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో. సీరియస్‌లీ నేను ఇందాక కూడా చూసాను. నాకీ ఏమంటారు ఈ కృష్ణుడిది రాధా ఎంత బాగా నచ్చిందో. అసలు డైరెక్ట్‌గా నిజంగానే కృష్ణుడే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. వావ్! ఏంటి దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి? రుక్మిణీ దేవి, హుహు. శ్రీకృష్ణుడు. ఓకే. రుక్మిణీ దేవిని ఎలా అయితే ఆయన పరిణయమాడాడో అనే హుహు. కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో, ఆ ఆలోచనతో ఆళ్ళిద్దరూ రథం మీద వెళ్తుంటే, హ్మ్. ఆయన రథం మీద తీసుకెళ్తారు ఓకే. రుక్మిణీ దేవిని. ఇది మీరెక్కడైనా చూసి యాజ్ ఇట్ ఈజ్ వేసారా? లేదంటే మీరే ఊహించుకొని జస్ట్ ఇలా ఉంటే లేదండి. బావుంటుంది అని వేసారా? లేదు. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని స్టోరీస్ చదువుతున్నప్పుడు హ్మ్. మనకనిపిస్తదనమాట. హ్మ్. ఈ ఆర్ట్ చేద్దాం అనేసి. ఆ! సో, అలాగా స్టోరీ చదువుతున్నప్పుడు ఇది చేద్దాం అన్న ఆలోచన వచ్చి చేశానది. వావ్! సో, అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మనకొక ఏమంటారు అవును. ఈ ఆ గోపురం ఫీచర్ టెంపుల్, ఈ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా! అవును. ఇది కూడా ఈ ఆర్ట్‌లోనే ఇంక్లూడెడా? లేదంటే మీరే ఏమైనా యాడ్ లేదండి. చేసారా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ఏఐ అనేది ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అందరూ. కరెక్ట్. హ్మ్. కొన్నేంటంటే కొన్నిసార్లు మనం రెగ్యులర్‌గా నేను బ్యాక్‌గ్రౌండ్‌తో సహా చేసేయి ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు ఏంటంటే నాకు టైం టేకెన్ అనేది ఎక్కువ తీసుకుంటది. అవునవును. నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళడానికి హ్మ్. ఇది కొంచెం డిస్టర్బ్ అనమాట. అవును. ఇది కంప్లీట్ కాకుండా అలా ఉన్న టైంలో నేను కొంచెం ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తాను అనమాట. ఓకే. ఇంకొంచెం బెటర్ అవ్వడానికి. హ్మ్. యాహ్! సో, ఏఐని పర్ఫెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే యాహ్! ఎలా డెఫినెట్‌లీ. ఉంటుందో దీనికి అలా పర్ఫెక్ట్ ఉంటది. ఎగ్జాంపుల్. యాహ్! ఎగ్జాంపుల్. ఈవెన్ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే అంటే రియలిస్టిక్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం బ్యాక్‌గ్రౌండ్. లైట్ చేసి దీన్ని బాగా హైలైట్ హైలైట్ చేయాలి. చేశారు. ఈవెన్ ఈ కలర్స్ కూడా ఎక్కడ ఏవి ఇవ్వాలో ఇవంతా మీ ఓన్ థాట్. ఓన్ థాట్ అండి. వావ్! నైస్. ఓహ్! బ్రహ్మానందం గారు క్యూట్ ఉన్నారు నిజంగా. చాలా ఫన్నీగా. ఇది 'మన్మధుడు' మూవీ మూవీలో అనుకుంటా కదా! అంటే కొన్ని సీన్స్ చూసినప్పుడు ఏంటంటే ఎవరైనా అడుగుతుంటారు. ఆ! అంటే లైక్ కామెంట్స్ చేయడం, ఇది హ్మ్. చేయండి బ్రదర్ అనేసి. హ్మ్. అట్లా ఏదన్నా నాకు కొంచెం పిక్ బాగుంటే అది తీసుకొని చేస్తాను అనమాట. ఓకే. నార్మల్లీ మనకి ఇలాంటివి కామెడీ, ఫన్నీ ఇవి ఉన్నాయి కదా! అవును. చాలా ఈవెంట్స్‌లలో మనం చూస్తుండే అప్పట్లో. ఈవెన్ న్యూస్‌లో కూడా అవును. బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ టెల్లింగ్ వస్తూ ఉంటే ఈ బొమ్మలతోని అవును. రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా! అవి చాలా ఫన్నీగా అంటే ఇట్స్ చూస్తే వావ్! నిజంగానే మనం ముందు ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే. యాక్చువల్లీ ఇది ఒక థింగ్ అండి. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీరు డైరెక్ట్‌గా మాట్లాడకుండా హ్మ్. కౌంటర్ ఏదన్నా చేయాలంటే హ్మ్. మీకు రిజెంబలెన్స్‌తో ఉన్న ఒక బొమ్మని క్రియేట్ చేసి హ్మ్. దాంతో మాట్లాడిస్తాం అనమాట. ఆ! యాహ్! అది ఇంకా ఎఫెక్టివ్‌గా ఇంకా ఎఫెక్టివ్‌గా ఫన్నీగా ఉంటది. ఉంటది కదా! యాహ్! యెస్.
సో నార్మల్గా మీమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. అలాగా మీరు స్కెచ్ చేసిన ఈ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్ట్స్ ఏమైనా బాగా పాపులర్ అయ్యి కొన్ని మీమ్ పేజెస్ యూజ్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చేసిన నాకు యాక్చువల్లీ దీంట్లో బ్రేక్ త్రూ ఏంటంటే ట్రిపుల్ ఆర్ ఆర్ట్ అనమాట. ఓకే. నేను ట్రిపుల్ ఆర్ మూవీ అప్పుడు ఒక ఆర్ట్ చేశాను. సో అది ఆ పేజీలో రాజమౌళి గారు ఎవరు ప్లేస్ చేశారు అది. ఓకే, వావ్. సో అక్కడి నుంచి కొంచెం యూనిక్గా చేయడం అట్లాగా స్టార్ట్ అయింది నాకు. ఓకే, రాజమౌళి గారే దాన్ని గుర్తించారా అయితే? ఆ టీం వాళ్ళు మేబీ అది ఉందన్నమాట. ఓ, ఇది వారణాసి రీసెంట్గా వేసారా? వావ్, అసలు భలే ఉంది నిజంగా. ఈవెన్ ఈ లాకెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేశారు. ఇది ఎట్లా అండి, నార్మల్గా మనకి డిజిటల్ ఆర్ట్ అంటే ఈ పెన్సిల్తోనే వేస్తారు కదా? ఓకే, అంటే డిజిటల్ పెన్సిల్ ఉంటుంది, సో దాన్ని యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఓన్గా వేసుకున్నారు కదా? ఇందాక ఏ కాదు, ఇది మనం చేసాం. ఈ ఫ్లవర్స్ సన్ ఇవన్నీ వాటర్ కూడా అండి, వాటర్ ఫ్లో. ఎంత పర్ఫెక్ట్ గా ఉంది డీటెయిలింగ్. అంటే కొన్నిసార్లు మన టైం ఉన్నప్పుడు ఉంటది అనమాట ఆ వర్క్ అనేది. కొన్నిసార్లు ఏంటంటే మనకి టైం కన్సిడర్ అయినప్పుడు ఏఐ బెటర్ యూజింగ్ అనమాట, యూజ్ చేయొచ్చు. ఓకే, టైంని అలా కవర్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇందాక చూసినప్పుడు ఇది కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పాత ఫొటోస్లో కొన్ని సరిగా ఉండవు, కొన్ని క్లమ్జీ అయిపోయి ఉంటాయి, కలర్ షేడ్ అవ్వడం కావచ్చు, డీటెయిలింగ్ పోయి ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఇలా కన్వర్ట్ చేశారా? యాక్చువల్లీ అది షిరిడీలో వాళ్ళు అడిగారు ట్రస్ట్ వాళ్ళు. ఇది ఓల్డ్ ఫోటో ఉంది, ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ బ్యాక్ ఫోటో అది. ఓకే, దాన్ని ఇలాగా రీక్రియేట్ చేయండి అంటే చేసాం అన్నమాట. చూసారా, అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ ఫొటోస్ కూడా ఎక్కడో మూలన పడిపోయి అది చినిగిపోయి ఐస్ ఒక ఐ వెళ్ళిపోవడం, ఒక మూత వెళ్ళిపోవడం, అలా ఉన్న వాటిని పర్ఫెక్షన్గా ఇలా మనకి కొత్తగా నిజంగానే అక్కడ ఉన్నట్లు చాలా బాగా వేశారు సీరియస్లీ. ఈవెన్ ఇక్కడ ఈ ఏమంటారు ఎద్దుల బండి కదా ఇది, అంటే బాబా స్టోరీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. బాబా గారు ఏంటంటే షిరిడి ఒక పెళ్లి బృందంతో వస్తారనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఖండోబా అని టెంపుల్ ఉంటుంది షిరిడి, అక్కడ దిగుతారు. సో వాళ్ళు అది కావాలనేసి అడిగారు, సో అలా చేశారు. ఓకే, ఇప్పటివరకు మిమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇలా, అంటే మనం నార్మల్గా మీరు చెప్పారు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటేనే మనం ఏం ఊహించామో అది యాజ్ ఇట్ ఈజ్ ఒక పేపర్ ముందు ఉంచడం, లేదంటే ఒక స్క్రీన్ మీద ఉంచడం దాని మెయిన్ మోటివ్ కదా. మీకు ఏదైనా క్రిటికల్గా అనిపించిందా, అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది, నాకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అన్న ఆర్ట్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి, మీకు అది చూపిస్తాను. ఇది చేసినప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను. అవునా? అనంత పద్మనాభ స్వామి అని మీకు తిరువనంతపురం. అవునవును. సో ఇది చేసేటప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను అన్నమాట. ఓకే, ఎందుకు అందులో ఏ పాటలు అనిపించింది మీకు? ఇందులో ఆయన పడుకొని ఉంటారు కదా, ఆ పడుకున్నప్పుడు థింగ్ ఉంది కదా, పాము ఇవన్నీ. సో అది చేసినప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే డైరెక్ట్ పాము వేసేసాను అనుకోండి అది అర్థం కాదు. సో దానికి ఏదన్నా రీడిఫైన్ టచ్ ఇద్దామనేసి కొంచెం చేశాను. ఇది ఇన్స్పైర్డ్ అనమాట, ఎక్కడ ఒక చాట్ చూసాను నేను, ఇన్స్పైర్ అయ్యి చేశాను. అది నార్మల్ రెగ్యులర్ ఆర్ట్ వేయడం ఈజీ, కొంచెం కంపారిటివ్లీ ఈజీనే, బట్ ఇది కొంచెం కష్టం కదా డిజిటల్. లైక్ ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఆల్ హీరోస్ ఉన్నారు. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మహేష్ గారి బర్త్డే సమ్ ఏదో ఎవరు అడిగారు ఇట్లా ఏదైనా యూనిక్ గా చేయండి అని ఫ్యాన్స్ అలా కామెంట్స్ పెట్టినప్పుడు ఆయన బర్త్డే చేస్తే ఇప్పుడు మనం రెగ్యులర్ గా మన బర్త్డే మన ఫ్రెండ్స్ ఎలా చేస్తాము ఆ కాన్సెప్ట్ లో చేశాను అనమాట. ఏదో టెక్స్ట్ కూడా ఉంది ఏంటి ఇది మేము బాగానే ఉంటాం ఆయన. నైస్ అండి, నిజంగా వీళ్ళు కొట్టుకుంటారు కానీ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అని మీరు ఆర్ట్ లో కూడా అందరు ఈక్వల్ అన్నట్లు రాశారు. వావ్, నైస్. అట్లా. సో మీకు మంచి పేరు తీసుకొచ్చిన ఆర్ట్ ఏది? ఫస్ట్ ట్రిపుల్ ఆర్ ఆర్ట్ అండి. ఓకే, ట్రిపుల్ ఆర్ ఆర్ట్ తర్వాత ఇంక నేను కాన్సెప్ట్స్ ఎక్కువ చేయడం, కాన్సెప్ట్ ఆర్ట్స్ వల్ల నాకు కొంచెం బెటర్ ఐడెంటిటీ వచ్చింది. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఆర్ట్ గీసిచ్చిన తర్వాత వాళ్ళు అడిగి నాకు నువ్వు ఇచ్చావు కాబట్టి అప్పుడు నీ కాంప్లిమెంట్ ఇవ్వడం కామన్, అది అందరూ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఆర్ట్ ఇచ్చావు కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటా. అలా కాకుండా
మీ ఆర్ట్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి వావ్ చాలా బాగుంది, ఇది ఎవరు వేశారు, ఎంత మంచి టాలెంట్ ఉంది అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే ఎక్కువ మెసేజెస్ వస్తుంటాయి అంటే ఫిలిం డైరెక్టర్స్ ఎవరైనా చూసినప్పుడు. సో అలాగా కలర్ ఫోటో డైరెక్టర్ ఓకే, ఆయన చేశారు అనమాట మెసేజ్. ఆ తర్వాత సమ్ గోపిచంద్ మలినేని గారు ఇంకా 1 by 1 అప్పుడప్పుడు చేస్తుంటారు అనమాట ఎన్నో మెసేజెస్ కానీ. అంటే ఎక్కువ యాక్టర్స్ ఎక్కువ చేస్తారు, ఓకే, ఫిలిం హీరోయిన్స్ కానీ పయాల్ రాజ్పూట్. అవును, ఆవిడ కూడా మీ కొలాబ్ చేస్తున్నారు కదా, అంటే ఆవిడ అడిగి వేపించుకున్నారా? లేదు, ఏదో ర్యాండమ్ గా చేసాం. చేసినప్పుడు ఆవిడ అది ఐడెంటిటీ చేశారు, చేసి ఆవిడే కొలాబ్ అయ్యారు. ఆవిడే కొలాబ్ చేశారు అడగక ముందే. వావ్, నైస్ కదా. ఓకే, సో అంటే మీ ఫ్యామిలీలో ఎవరు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్లీ అంటే నా కొడుకు లేదంటే నా రిలేషన్, నా ఫ్రెండ్ ఇంత గొప్ప ప్లేస్లో ఉన్నాడు, మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అని ఫస్ట్ మిమ్మల్ని గుర్తించింది ఎవరు? మా అమ్మగారండి. మీ అమ్మగారేనా? మా అమ్మగారికి ఇష్టం ఏదన్నా, ఆవిడ ఇంత కోరుకోలేదు కానీ ఏదైనా జాబ్ చేస్తే చాలు అని. సో ఇదంతా బై బోనస్ అనమాట. ఓకే, నైస్. అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చిన ఈ ఆర్ట్ గురించి కానీ, లేదంటే మిమ్మల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేసిన మీ మదర్ గురించి కానీ, లేదంటే అడగకుండానే ఎంతమంది సెలబ్రిటీస్ మీ పక్కన నిల్చోవడం కానీ ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అండ్ లైక్ నాట్ లైక్ దట్ ఆవిడనే కాదు, సో ఈ జర్నీలో నాకు లైక్ మీరు చేసిన మీ ఇంటర్వ్యూతో సహా స్టిల్ మీతో సహా నా స్టార్టింగ్ నుంచి ఎవ్రీ వన్ ఈ సపోర్టింగ్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఒక 4-5 years నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం బెటర్గా తీసుకెళ్ళవచ్చు అని వాళ్ళకి తగిన ప్లాట్ఫామ్స్లో నాకు ఎక్కువ సపోర్ట్ చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఆర్ట్ వర్క్స్లో ఏంటంటే ఒక స్మాల్ థింగ్ అనేది ఎక్కువ తొందరగా ఎవరైనా అడ్మైర్ అవ్వడానికి అందులో ఒక ఎమోషన్ అనమాట, ఒక కాన్సెప్ట్ అనేది మీరు ఆలోచన ఇస్తే దాన్ని ఎమోషనల్గా చేయడం అనేది మా కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆ ఎమోషనే ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చింది అని. స్మాల్ థింగ్ సర్ప్రైజ్ ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. నాకేనా? ఓకే, మీ వావ్, ఇదంతా మీరు యాడ్ చేశారు? నేను యాడ్ చేశాను. క్యూట్ ఉంది కదా నిజంగా. మీకు ఇప్పుడు చూడండి ఆ రిజంబ్లెన్స్లో మీకు ఆ వ్యాక్స్ ఫినిషింగ్ కనపడుతుంది. అవునవును, జూమ్ చేయండి. నాకు మీ ఆర్ట్లో నాకు బాగా నచ్చేది ఏంటో చెప్పనా, మీ హెయిర్ డీటెయిలింగ్ అండి. హెయిర్ అసలు ఎంత బాగా వేస్తారంటే నేను చాలా పిక్చర్స్లో చూసాను. ఈవెన్ హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఈజీనే, కానీ మనం హెయిర్ జడ వేసుకున్నప్పుడు కూడా మీరు భలే పర్ఫెక్ట్గా వేస్తారు. క్యూట్ ఉంది నిజంగా. ఈవెన్ లాకెట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఈ ఆర్ట్కి థ్యాంక్ యూ, అండ్ మీరు టైం ఇచ్చి మా కోసం ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీకు మీ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలానే ఎంతో మంచి స్టేజ్కి వెళ్ళాలి, మీ టాలెంట్ని ఇంకా చూపించాలన్న కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for watching. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.